చూసిర్రా వాడు మన జీవితాలతో ఎట్లా ఆడుకుంటుండో. ఏది ఏమైనా ఆ గుడిమెట్లే బాగుండే. కష్టం వచ్చినా కడుపు గాలినా కూసంత నిద్ర తీసి బాధలన్నీ మర్చిపోయేటోళ్ళం. కనుక ఇప్పుడు ఎప్పుడు ఏమవుతుందో అర్థమైతలేదు. నిజమేరా, పైస ఎంతటి వాన్నైనా లొంగదీస్తుందని ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఆలోచించినంత లోతుగా మేము ఆలోచించలేకపోయినాం. ఏదేమైనా మనం చేసిన తప్పు తుడుచుకోవాలంటే రజనికి నిజం చెప్పుదాం. తనకి నిజం చెప్తామన్నా రజని మనకు దొరకది. ఆ నరసింహస్వామి దయ రజని మీద ఉంటే మనకు కలుపుతాడు. పోదాం పారి. ఎక్కడికే? ఇంకెక్కడికి? ఆ గుడిమెట్ల దగ్గరికి. ఆ దేవుడు ఆడిన ఆటలో మన పాత్ర ముగిసింది. పోదాం పాండి. లేదే, కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలంటారు కదా. పోయి ఆ నరసింహస్వామిని అడుగుదాం పారి. మావా, తప్పు చేసినమాయే. నువ్వు చెప్పినప్పుడన్నా వినకపోతేనే అందరున్నారు నా చెల్లె మంచిగా బతుకుతుంది అనుకుంటే ఇట్లా నా చెల్లె జాడ తెలియకుండా పోతుంది అనుకోలేదే. చెప్పే మామా, చెప్పు. నా చెల్లి అడుగుతా చెప్పు. వాళ్ళు గింత కఠినాత్మలని ముందు ఎందుకు చెప్పరా నా చెల్లకు? చెప్పు. బిడ్డ, వాళ్ళకింత కఠినాతులని నాకు తెలియదు. ఒక దొంగ నా కొడుకు చేయబట్టి నేను నమ్మిన. మరి నా చెల్లెని ఎవరు ఎత్తుకపోయిర్రే? చెప్పు అన్నా, నీకు కూడా తెలియదాయే? నాకెట్లా తెలుసు చెల్లె? నాకు తెలియదు. చెల్లె కనబడకుండా పోయిన కానీ చెల్లి తిన్నా తీరం పడతలేదు. మీ వదనైతే నోట్ల మంచిని కూడా పోతలేదురా. చెల్లె ఎటు పోయిందో ఏమైందో అని వదినే నేను రంది పడిన రోజే లేదు. ఏమంటావే? సరే అన్న, నేను వెళ్తున్నా. చెల్లె ఎటు పోతావు చెల్లె? ఏడికని పోతావు? మా ఇంటికన్నా. ఏంది చెల్లె, నీ ఇల్లు నా ఇల్లు అనేది ఏమున్నది? నువ్వు అది నా ఇంటికి పోదాంపా చెల్లె. అన్న, ఒంటరితనం, నా అనుకున్న వాళ్ళని కోల్పోవడం అలవాటైన జీవితాలు మాయి. అతిగా ప్రేమిస్తే అందరూ దూరం అవుతారు. వద్దన్నా, నువ్వు వదినే చల్లగా ఉండాలి. చెల్లె ఈ అన్నమాట ఇండ్రా. అరే, నువ్వు ఎక్కడున్నావు అని మళ్ళీ నాకు బాధ అనిపిస్తుందిరా చెల్లె. అరే ముసలోడా, నువ్వు గనక దానికి నిజం చెప్పినవనుకో, ఈసారి నీ బిడ్డ ఫ్లైట్ ఎక్కది, పాడెక్కుతుంది. ఏం బతుకురా నీది? ఏం బతకారా? మంచిగా బతుకుతానే కదరా. అవా వేయండమ్మా, ధర్మం వేయండమ్మా. అవునే, ఎంత అడుక్కున్నా మనసు ఒప్పుతలేదే.
రజని ఎక్కడుందో ఏమో. అవునరా, నాకు కూడా అట్లనే. హే హే, ఏంటిదిరా? ఒకసారి కట్ చూడే. నరసింహస్వామి, నువ్వు ఉన్నావయ్యా, ఉన్నావు. ధర్మం గెలుస్తుంది, న్యాయం ఎప్పటికీ ఓడిపోదు. దేవుడు ఉన్నాడు, ఉన్నాడు. ఏయ్, బాయ్, రజనికి నిజం చెప్పుదాం. రేయ్, ఎక్కడికి రా? రజనీకి ఇప్పుడు నిజం చెప్తే నమ్ముతుందా మన మాట? ఎందుకు నమ్మదే? నిజాన్ని నిజం లెక్క చెప్తే ఖచ్చితంగా నమ్ముతుంది. ఆ దేవుని మీద నమ్మకంతోని గుడిమెట్లెక్కింది. ఆ నమ్మకాన్ని నిజం చేయాలి మనం. అరే, నిజం చెప్తే వాడు మనల్ని బతకనిస్తాడారా? బతికి మనం ఏం సాధించినవే? కడుపు కాలినప్పుడు అడుక్కోవడం, కడుపు నిండినప్పుడు పడుకోవడం తప్ప ఏం సాధించినవే మనం? చూడక్క, నీ వాళ్ళు నిన్ను దూరం కొడితే వీడికి వచ్చినవు. నా వాళ్ళు నన్ను కని వదిలేస్తే ఈ గుడి మెట్లే నాకు అమ్మఒడై. అసలు రోజని ఇక్కడ ఎవరు వదిలేసి రోజు తనకు కూడా తెలియదు. కనక్క, అప్పుడప్పుడు మనోళ్ళతోని మనకు ఉండాలనిపిస్తుంది కదా, కానీ ఎవ్వరు ఎక్కడున్నారో తెలియదు. కానీ రజని వాళ్ళ చెల్లె ప్రేమను కావాలనుకుంటాంది, వదులుకోవాలనుకుంటలేదు. వాళ్ళ ప్రేమకు మనం కూసంత తోడైదాం. అప్పుడే ఈ జన్మలన్నా మన జన్మకు అర్థం ఉంటుంది. పోదాం పార్రి. రజని, ఎవరు? మీరేంది? ఈ ఏసాలేంది? గిక్కడెందుకున్నారు మీరు? గుళ్ళే కూడా నన్ను ప్రశాంతంగా ఉండనీయరా? నన్ను వదిలేయండి, లేదంటే మా అన్నతో చెప్తా. తెలుసు కదా మీకు మా అన్న గురించి. మీ అన్నున్నాడా? మీ అక్క చెల్లెల బతుకులు ఇట్లా కావడానికి కారణమే మీ అన్న. ఏంది? మా అన్ననా? మీరు అబద్ధాలు ఆడతారు. మా అన్న అసంటోడు కాదు. గా నమ్మకమే నిన్ను గీడి దాకా తీసుకొచ్చింది. ఆయనే పేరుకే అన్న, కానీ పెద్ద రాక్షసుడు. మా అన్ననా? మీరు చెప్పేది నిజమా? నీకు ఇంకొక నిజం చెప్పాలి రజని. మీ చెల్లెతోని జరిగిన పెళ్లి కూడా అబద్ధమే. అవును రజని, అబద్ధమే. వీడు నా తమ్ముడు కాదు, ఆమె మా అమ్మ కాదు. మేము ఈ గుడి మెట్ల మీద ఆడుకునేటోళ్ళం. మరి మా మామ తెచ్చిన సంబంధం మీదే కదా? అవును, మేమే. మీ మామను కూడా ఈ పెళ్లి ఖాయం చేయకపోతే ఆయన బిడ్డను చంపుతాను బెదిరించాడు. అందుకే
ముసలుడు పెళ్లి ఖాయం చేసిండు. మీ ఇద్దరక్క చెల్లెళ్ళ జీవితంలో మీ అన్న ఆడిన ఆటలు మేము ఆట బొమ్మలమైనాం. పైసల కమ్ముడు పోయి మీ జీవితాలను ఆగం చేసినాం. మమ్మల్ని క్షమించు రజని. రజని, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడనే వెతుక్కోవాలి అని అన్నారు. మీ అక్క చెల్లెళ్ళ జీవితంలో మేము ఈ గుడి మెట్ల మించెల్లే వచ్చింది. మీ చెల్లె దొరికేంత వరకు నీకు మేము తోడుంటాం. ఒక్కసారి నా అనుకున్న వాళ్ళని నమ్ముతేనే మమ్మల్ని ఇట్లా చేసిరు. ఇక మిమ్మల్ని నమ్మితే నాకు తోడుంటారని ఎట్లా అనుకోవాలి? అవును రజని, మేము నమ్ముకున్న నరసింహస్వామి మీద ఒట్టే చెప్తున్నాం. నీ చెల్లె దొరికేదాకా మేము నీతోనే ఉంటాం. ఇది మా ఆన. సరే, ఇప్పుడు మా అన్న ఎక్కడున్నాడు? వెళ్దాం పదా. అరే అరే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇడుగురా. అరే అసలు ఎందుకు కట్టేసిరా నన్ను? అరే నన్ను ఇడుగురా. నేను ఎక్కడున్నా నాకే అర్థమైతలేదు. ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను విడిచిపెట్టండి. మీరా? మీరేంద్రా నన్ను ఇక్కడ ఎందుకు కట్టేసిర్రు? చెప్పురా. కట్టేసింది మేమే, కానీ కట్టేయమనేది ఎవలో ఒక్కసారి కడు చూడు. చెల్లె రారా, చూర్రా వీళ్ళు నన్ను ఎట్లా కట్టేసిర్రు. ఇక వీళ్ళే కట్టేసిరట. అరే నా చెల్లెంది కట్టేయమంటది నన్ను? నా చెల్లెంది కట్టేయమంటది? చెప్పురా. చెల్లె నువ్వు నన్ను కట్టేయమంటావా? అనవు అను. వీడే నవ్వతా చెప్తాడు. అరే ఇడుగురా, ఇప్పుడు నా చెల్లె వచ్చింది, ఇడుగురా.